హైదరాబాద్లో ఒక మహిళ 36 lakhs ఆఫ్ మనీని పోగొట్టుకుంది. ఎలా అనుకుంటున్నారా? ఎలా అంటే వాళ్ళ 16 years ఆఫ్ అబ్బాయి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ పైసలు మొత్తం కూడా మాయం చేశాడు. బెంగళూరులో ఒక పర్సన్ 30 lakhs రూపీస్ని ట్రేడింగ్లో లాస్ అనేది అయ్యాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఇష్యూస్ మన డైలీ లైఫ్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇండియన్స్ lakhs ఆఫ్ రూపీస్ను గేమింగ్లో, గ్యామ్లింగ్లో, ఏది ట్రేడింగ్లో, లేదా ఏదైనా బెట్టింగ్ యాప్లో, లేదా ఏదైనా స్కామ్లో పోగొట్టుకుంటూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇండియన్స్ యూత్ ఎందుకని ఇలాంటి రాంగ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ని తీసుకుంటున్నారు, ఎందుకు ఎక్కడెక్కడ మనీ అనేది వేస్ట్ చేస్తున్నారు, దీనికి డీటెయిల్గా ఈ వీడియోలో అనేది మనం తెలుసుకుందాం. హలో అండి, నేను మీ వేణుకల లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. 2022 రిపోర్ట్స్ చూస్తే ఇండియన్ యూత్ ఒక లిటరసీ రేట్ 77.7% ఉంది. కానీ ఇందులో నుండి కేవలం 26% పీపుల్ మాత్రమే ఫైనాన్షియల్లీ లిటరేట్గా ఉన్నారు. మిగతా వాళ్ళకి ఫినాన్సెస్ గురించి అవగాహనే లేదు. ఈ రోజుకి పరిస్థితి ఎట్లా ఉందనంటే 75% ఇండియన్స్ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అవైలబుల్ లేవు. అంటే ఇంట్లో ఎవరికైనా మెడికల్ కండిషన్స్ లేదా ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళ దగ్గర సేవింగ్సే లేవు. ఫస్ట్ థింగ్, దేని మీదైతే ఇండియన్స్ లక్షలు పోగొట్టుకుంటున్నారనంటే ట్రేడింగ్లో నాలెడ్జ్ లేకుండా మనీ అనేది వేస్ట్ చేయడం. ట్రేడింగ్ మంచిదా కాదా అనేది నేను ఇక్కడ అంటలేను. మీరు ట్రేడింగ్ ఎలా చేస్తున్నారని అది ఇక్కడ విషయం. ఈ చేంజింగ్ వరల్డ్లో ఏదైనా చేంజ్ అవ్వకుండా ఉందనంటే అదే గ్రీడ్, దురాశ. ఇది పీపుల్లో ముందు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉంది, రేపు కూడా ఉంటుంది. దురాశ అనేది మనిషిలో నుండి ఎప్పటికనేది పోదు. ఈ దురాశ వల్లనే చాలా మంది యూత్ ట్రేడింగ్లో కొందరు లక్షలు సంపాదిస్తున్నారని గ్రీడీ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. డీప్ నాలెడ్జ్ లేకుండా, రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా. ఎవరైనా సరే ట్రేడింగ్ చేస్తే రిజల్ట్ ఎంత ఘోరంగా, ఇది డీప్ నాలెడ్జ్గా లేకుండా ట్రేడింగ్ చేస్తూ ఉంటుందో అని మీ అందరికీ తెలుసు, ఆఫ్ నాలెడ్జ్తో. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ జనరేషన్ ఓల్డర్ టైమ్స్లో ఇంటర్నెట్ లేకుండా, అంత టెక్నాలజీ కూడా లేకుండా, ఇంకా శాలరీస్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ వాళ్ళు మంచి వెల్త్ అనేది జనరేట్ చేశారు. ఎలా ఉన్న పరిస్థితి మంచి వెల్త్ అనేది జనరేట్ చేశారు. ఇంకా వాళ్ళ రిటైర్మెంట్ కూడా కొందరు ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు చూసుకుంటే ఇండియన్స్ యొక్క సేవింగ్స్ గత 50 years కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా పరిస్థితి ఎలా ఉందనంటే వాళ్ళు లైఫ్లో ఇల్లు అఫోర్డ్ చేయలేరని న్యూ జనరేషన్ వాళ్ళ ఫీలింగ్స్ అంట. షాకింగ్ ఏంటంటే ఒకవేళ మనం ఇండియన్ యూత్ని మీ డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారని అడిగితే అసలు వాళ్ళకే ఐడియా లేదు. సేవింగ్ దేవుడు ఎరుగు. కానీ 80% ఆఫ్ ఇండియన్స్ మంత్ ఎండ్ అయ్యే ముందే మొత్తం శాలరీ అయిపోగొట్టుకుంటారు. సేవింగ్స్ అంటే మీ ఇన్కమ్ నుండి ఎక్స్పెన్సెస్ని తీసేస్తే అదే సేవింగ్. మీ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉండాలి. మీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఖర్చుల కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడే ఏదైతే సేవింగ్ ఉంటాయో అవి ప్లస్లో అనేది ఉంటాయి. ఒకవేళ మీ ఇన్కమ్ పెరిగితే సేవింగ్స్ కూడా పెరిగేలా చూసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్ అయితే పెరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖర్చులు ఇన్కమ్ కంటే ఎక్కువ పెరుగుతున్నాయి డే బై డే. ఈ మెయిన్ పాయింట్ వల్ల కరెంట్ జనరేషన్ ఒక ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కన్నా ఎక్కువనే ఉన్నాయి. ఇలా ఎక్స్పెన్సెస్ పెరిగి సేవింగ్ అవ్వకపోతే లోన్ అవసరం పడుతుంది. ఇదే మన థర్డ్ పాయింట్, లోన్. షాకింగ్ ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారం చాలా మంది లోన్ ఎందుకు తీసుకుంటారంటే ప్రీవియస్ లోన్ పే చేయడానికి, అంటే పీపుల్ లోన్ పే చేయడానికి కూడా లోన్ తీసుకుంటున్నారు. ఏదైతే సెకండ్ టైం లోన్ తీసుకుంటున్నారో దాన్ని పే చేయడానికి కూడా మళ్ళీ లోన్ తీసుకుంటారా? ఈ యూత్ డమ్నెస్ ఎట్లుందనంటే ఇండియాలో 70% ఆఫ్ ఐఫోన్స్ ఈఎంఐలో పర్చేస్ చేస్తున్నారంట. అంటే యూత్ అన్నెసెసరీ థింగ్స్ని కూడా ఈఎంఐలో కొంటున్నారు. వాళ్ళకి ఈఎంఐలో ఐఫోన్స్ కొని గతి ఎందుకు వచ్చిందనంటే వాళ్ళకు ఓన్లీ స్టేటస్ గురించి షో ఆఫ్ చేయడమే కావాలి కాబట్టి. అది కూడా ఎవరి ముందు? ఫ్రెండ్స్ ముందు, రిలేటివ్స్ ముందు. ఐఫోన్ లేదా ఇంకో ఏదో కాస్ట్లీ ఐటమ్ కొనొద్దని నేను ఇక్కడ చెప్పట్లేదు. ఎప్పుడు కొనాలంటే మన స్థాయికి మించి డబ్బులు ఉన్నప్పుడు అన్నీ కూడా కొనండి. కానీ ఇప్పుడు మాత్రం మనం కొనకూడదు. 2021 నుండి మెయిన్లీ లోన్ అనేది ఇల్లు కోసం, ప్రాపర్టీ కోసం, లాంటివి కోసం తీసుకోకుండా మెటీరియలిస్టిక్ థింగ్స్ కొనడానికి, లైక్ స్మార్ట్ ఫోన్ లాంటివి కొనడానికి ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటున్నారంట. అంటే ప్రజలకి ఇల్లు కంటే స్మార్ట్ ఫోన్ లాంటి వస్తువులే ఇంపార్టెంట్ అనేది అయిపోయినాయి. నెక్స్ట్ ఓవర్సీస్ లోన్స్ 25% వరకు ఇంక్రీజ్ అనేది అయినాయి. అంటే ట్రావెల్ చేయడం కోసం కూడా లోన్ తీసుకుంటున్నారు. ఇన్ని లోన్స్ తీసుకొని మొత్తం జీవితం లోన్ పే చేయడంలోనే గడిచిపోతుంది. చివరికి ఓల్డ్ ఏజ్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. మొత్తం లైఫ్లో లోన్ పే చేసుకుంటూనే కూర్చుంటే ఇంకే డబ్బులు ఎప్పుడు సేవ్ చేస్తారు? ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలా మంది లోన్ తీసుకుంటారు కానీ ఈఎంఐ పే చేయలేకపోతుంటారు. అందుకే వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది. ఎమర్జెన్సీ టైంలో లోన్ తీసుకోవడానికి తప్పర్స్ అనేది అయినప్పుడు కానీ వాళ్ళకి అప్పుడు లోన్ రాదు, ఎందుకంటే క్రెడిట్ స్కోర్ అనేది తక్కువ ఉంది కాబట్టి. ఈ కాలంలో చూసుకుంటే 53% ఆఫ్ ఇండియన్స్ 30 years ఆఫ్ ఏజ్ ముందే
లోన్ అనేది తీసుకుంటున్నారు. తక్కువ ఏజ్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా అంత వాళ్ళకి ఉండదు. అందుకే చాలాసార్లు దీనిని మెయింటైన్ చేయలేక యాక్చువల్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి లోన్ కూడా దొరకట్లేదు. ఇక నెక్స్ట్ 4th పాయింట్ చూసుకుంటుంటే సింథటిక్ ప్రోడక్ట్స్. ఈరోజు యూత్ మొత్తం కూడా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని అంటే ఎక్కడైతే రియల్ అసెట్ ఉండదో అక్కడ వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. లైక్ క్రిప్టో కరెన్సీ, బిజినెస్ బదులు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ గోల్డ్ కొనకుండా గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఓల్డ్ జనరేషన్ చూసుకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్, ప్రాపర్టీలు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవారు అనమాట. ఇక్కడ నేను క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయొద్దు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను ఇక్కడ చెప్పట్లేదు. చేయండి, కానీ ఈ థింగ్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పినాను కూడా దురాశ పోయి ట్రేడింగ్లో స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. చేయండి, ప్రాబ్లం లేదు, కానీ మొత్తం మనీను అందులో అనేది పెట్టకండి. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మన యూత్ డబ్బుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మనీ సేవ్ చేయలేకపోతున్నారు. అసలు ఎందుకనంటే అన్నెసెసరీ థింగ్స్లో ఖర్చు అనేది ఎక్కువ పెడుతున్నారు. అంటే దాని పెద్ద రీజన్ ఈరోజు ఇవన్నీ చేయడానికి సోషల్ మీడియా అనమాట. దీన్ని సోషల్ మీడియా అనే బదులు షో ఆఫ్ మీడియా అనేది బెటర్ అనమాట. మనకు రోజు డైలీ లైఫ్లో ఒకరినైనా ఇట్లా చూస్తూనే ఉంటాం, కాస్ట్లీ కార్లు కొంటున్నట్టు, సోషల్ మీడియాలో వెకేషన్స్కి పోతున్నట్లు, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు, ఇలా ఏదో ఒకటి మనకు అనిపిస్తూనే ఉంటుంది కదా. వాళ్ళని చూసిన తర్వాత మన లోపల ఒక ఫోమో అనేది క్రియేట్ అవుతుంది. అదే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే మన లైఫ్లో ఏదో ఒకటి మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అనేది వస్తుంది. అది ఫుల్ఫిల్ చేయడం కోసం మనం కూడా ఏదో ఒకటి కొంటాం. ఇది షో ఆఫ్ చేసే ఒక ట్రెండ్ అనేది అయిపోయిందన్నమాట. ఓల్డ్ డేస్లో కూడా షో ఆఫ్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళు వాళ్ళ రియల్ మనీతో కొన్న వస్తువులనే షో ఆఫ్ అనేది వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈరోజు డబ్బు లేకున్నా షో ఆఫ్ అనేది చేస్తున్నారు. ఓల్డ్ డేస్లో ఏమైనా కొనాలంటే మార్కెట్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది, కానీ ఈరోజు ఏమైనా కొనాలంటే 10 minutesలో ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తే వచ్చేస్తుంది. కొన్నిసార్లు అయితే వెంటనే మనీ పే చేయాల్సిన అవసరం లేదు, పే లేటర్ అనే ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో చాలాసార్లు అట్రాక్టివ్ వేస్లో ప్రోడక్ట్ అనేది మనకు చూపించడం వల్ల మనం కూడా చాలామంది అన్నెసెసరీ థింగ్స్ని కూడా కొని పడేస్తున్నాం. అఫోర్డ్ చేయకున్నా సరే కొనేస్తున్నాం. అందుకే ఈ జనరేషన్ సేవింగ్స్ అనేది చేయలేకపోతున్నారు. ఓల్డ్ జనరేషన్లో కొద్దిపాటు సేవింగ్ అనేది చేసేవారు. సింపుల్గా చెప్పాలంటే దీని సొల్యూషన్ ఏంటంటే సింపుల్. ఈ వీడియో మొత్తానికి సొల్యూషన్ ఒకటే, రిచ్ కనిపించడం కోసం కాకుండా రిచ్ అవ్వడంలో ఫోకస్ అనేది పెట్టండి. ఏ వస్తువు అయితే అవసరమో దాన్ని అనేది కొనండి, షో ఆఫ్ చేయకండి. షో ఆఫ్ చేయడానికి కోసం కొనకండి. డబ్బులు సంపాదించాలనేది ప్రయత్నం అనేది ఎక్కువ చేయండి. డబ్బులు సంపాదించిన తర్వాత అన్ని వాటి మీ లైఫ్కి వచ్చేస్తూనే ఉంటాయి. కన్ఫ్యూజన్లో పోకుండా లైఫ్లో ఒక చేంజ్ తీసుకురావడానికి వర్క్ అనేది చేయండి. అప్పుడు మీకు డబ్బులు మిగులుతున్నట్టు కనిపించడం స్టార్ట్ చేస్తే, డబ్బులు గ్రో అవుతున్నట్టు కూడా కనిపించడం స్టార్ట్ చేస్తాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, టీనేజ్లో మీరు డబ్బు కోసం కష్టపడండి బానిసలాగా. తర్వాత ఒక స్టేజ్ రావాలి, ఆ డబ్బు మీకోసం బానిసలాగా పనిచేయాలి. అది మైండ్ సెట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఎవరైతే ఇప్పుడు యూత్ చాలామంది ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో దురాశకు పోయి వాళ్ళకి కంపల్సరీ వీడియో అనేది మీరు షేర్ చేయాలి. అండ్ ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన ఇంకేదైనా మీరు డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ మనీ మేనేజ్మెంట్ పైన ఒక స్పెషల్ కోర్స్ అనేది ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి మిగతా వివరాలు తెలుసుకొని తొందరగా మీరు మంచిగా మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్గా గ్రో కండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేరే కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.